ఈ పాట అయిన తర్వాత కొరియోగ్రఫీ కొరకు బిడ్డలు సిద్ధపడాలి. హల్లెలూయా. ఆడబిడ్డలు సిద్ధంగా ఉండాలి. పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, వరపుత్రుడు యేసయ్యగా జన్మించెను మన కోసము, వరపుత్రుడు యేసయ్యగా జన్మించెను మన కోసము, ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము, ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము, పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము. లోకాన్ని పాపలోకాన్ని కానీయక నాశనము, జీవాన్ని నిత్య జీవాన్ని ఇవ్వాలని తండ్రి చిత్తము, లోకాన్ని పాపలోకాన్ని కానీయక నాశనము, జీవాన్ని నిత్య జీవాన్ని ఇవ్వాలని తండ్రి చిత్తము, మార్గంగా సత్య మార్గంగా పంపించను మన కోసము, మార్గంగా సత్య మార్గంగా పంపించను మన కోసము, ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము, ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము, పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము. గ్రంథాల్లో వేద గ్రంథాల్లో వ్రాయబడిన ప్రకారము, రక్తాన్ని శుద్ధ రక్తాన్ని చిందించుట తండ్రి చిత్తము, గ్రంథాల్లో వేద గ్రంథాల్లో వ్రాయబడిన ప్రకారము, రక్తాన్ని శుద్ధ రక్తాన్ని చిందించుట తండ్రి చిత్తము, యాగంగా బలియాగంగా పంపించెను మన కోసము, యాగంగా బలియాగంగా పంపించెను మన కోసము, ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము, ఎన్నో ఏళ్ళుగా కన్న కలలు నిజమాయెను సంతోషము, పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము, పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము.
Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. చాలా సంతోషం. అదేవిధంగా మరికొంతమంది ఆ స్త్రీలు బిడ్డలు వచ్చి మరికొన్ని పాటలు పాడతారు. అమ్మ రండి, మీరు అలా రండి. Hallelujah. 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 నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న నింగిలో నా కొత్త నక్షత్రం కనిపించింది. నిశ్శబ్దమైన రాత్రిలో నా గొప్ప సంగీతం వినిపించింది. అందంగా ఉన్న
వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యురుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది దూతల నోట స్తోత్ర గీతంగా రోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా రోగింది ఒక పాట మధురంగా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 రోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా రోగింది ఒక పాట మధురంగా యూదా దేశములో దావీదు నగరములో రాక్షసుండు పుట్టియున్నాడని యూదా దేశములో దావీదు నగరములో రాక్షసుండు పుట్టియున్నాడని కలిగే భయమే కనిపెట్టుచున్నదరకు కలిగే భయమే కనిపెట్టుచున్నదరకు మోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా మోగింది ఒక పాట మధురంగా పోతి గుడ్డలలో గొప్ప రాజు పండుకున్నాడని పశువుల కొట్టములో ఆ పొత్తు గుడ్డలలో గొప్ప రాజు
వేడుకున్నాడని వెలిగే జగమే భూమి నుండి దిగిన ప్రభుకు వెలిగే జగమే భూమి నుండి దిగిన ప్రభుకు మోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా మోగింది ఒక పాట మధురంగా ఉన్నత స్థలములలో ఉన్నన్ని దినములలో మహిమ దేవునికి కలుగునుగాకని ఉన్నత స్థలములలో ఉన్నన్ని దినములలో మహిమ దేవునికి కలుగునుగాకని కలిగే శుభమే తనకిష్టులైన ప్రజకు కలిగే శుభమే తనకిష్టులైన ప్రజకు మోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా మోగింది ఒక పాట మధురంగా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 క్రిస్మస్ మెరీ క్రిస్మస్ లా 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 క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లా 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 క్రిస్మస్ మెరీ క్రిస్మస్ లా 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 మోగింది ఒక పాట మధురంగా పరలోక దూతల నోట స్తోత్ర గీతంగా మోగింది ఒక పాట మధురంగా. జాయ్ టీంలోనే దేవా నేను ఉంటాం. నాకు మంచి స్నేహితుడు దేవా. నేను కార్పొరేషన్లో జాబ్ చేయకముందల చాలా చెడు వ్యసనాలు ఉండేవండి, చాలా ఇబ్బందులు ఉండేవండి, చాలా చాలా బ్యాడ్గా ఉండేవండి. అయితే ఒకరోజు ఏమైందంటే బొబ్బిల దగ్గర సువార్త కూడికలు కొన్ని ఉంటే అక్కడ ఏమంచి మా మమ్మీ ఏం చేసిందంటే, వెళ్ళరా నువ్వు ఎప్పుడూ మారడం లేదు, ఒకసారి వెళ్ళి చూడు 4 రోజులు అక్కడే ఉండు అని చెప్పి మా మమ్మీ పంపించిందండి. పంపిస్తే నేను ఇష్టం లేకుండానే వెళ్ళాను. వెళ్ళి అక్కడ 3 రోజులు 4 రోజులు ఏకదాటిగా ఉన్నానండి. ప్రేయర్ చేయడం, దేవుడి మాటలు వినడం, ప్రేయర్ చేయడం, దేవుడి మాటలు వినడం, ఇంతే. పాస్టర్ గారు ఇంటికాడ అలాగ ఉన్నామండి 3-4 రోజులు ఉన్నాం. లాస్ట్ 4వ రోజు నాకు దేవుడి దర్శనం జరిగిందండి. దేవుడు నాకు కళ్ళలో ఉంటుండగాను వచ్చి ఆశీర్వదించినట్టు కళ వచ్చిందండి చర్చిలో ఉంటుండగానే. వచ్చిన తర్వాత నుంచి నా జీవితంలో చాలా మార్పులు మొదలయ్యాయండి. అంటే ఎలాగంటే ఇంకా చెప్పుకోలేని చాలా ఉన్నాయి. అవన్నీ మెల్లిమెల్లిగా వదిలేయడం మొదలుపెట్టానండి. పాపం విడిచిపెట్టడం అలా మెల్లిమెల్లిగా మొదలుపెట్టా. సపోజ్ ఉదాహరణ చెప్పాలంటే, నేను జనరల్గా స్కూల్ నుంచి రాగానే బీడీలు కాల్చేవాడిని అండి. అప్పుడు నాకు నా ఫ్రెండ్స్ అటువంటి ఫ్రెండ్స్తో కూడడం వల్ల నాకు అది అలవాటైనాయి. అండ్ అంత దారుణంగా తయారైపోయిన నేను, అందులో మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. ఇంకా తెలిసిందే కదండి, తండ్రి లేని బిడ్డ మ్యాక్సిమం చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, బాగుపడే అవకాశాల కన్నా. తల్లి మాట వినం. తల్లి మాట ఎందుకు వింటాం? తల్లి ప్రేమగా ఉంటుంది కాబట్టి వినం. అదే తండ్రి అనుకోండి, కొంచెం దండిస్తాడు, కోపగిస్తాడు, అంటే మన దారిలో తెచ్చే ప్రాసెస్లో ఆయన ఏమైనా చేస్తారు. అదే తల్లి అనుకోండి, మ్యాక్సిమం ఎక్కువ ప్రేమగానే ఉంటుంది, అప్పుడప్పుడు మాత్రం దండిస్తుంది. అయితే ఇలాగా జరుగుతున్న నా జీవితంలో ఆ సంఘటన నన్ను ఎంతలా మార్చిందంటే చాలా మార్చిందండి.
ఫస్ట్ మెల్లిమెల్లిగా పాపాన్ని విడనాడడం మొదలెట్టాను. తర్వాత ఏమొచ్చి నేను అప్పుడు అనుకున్నాను, తర్వాత నేను నాకున్న అలవాట్లు, నాకున్న వ్యసనాలు ఒక్కరోజైతే పోవు, దీన్ని ఎలా మార్చుకోవాలంటే మెల్లిగానే మార్చుకోవాలని చెప్పి ఫస్ట్ వదిలేయడం మొదలుపెట్టానండి. పాపాన్ని వదిలేయడం మొదలుపెట్టానండి. ఈ సమయం నాకు ఇంచుమించు 2 నెలలు 3 నెలలు పట్టింది. విడిచి మెల్లిగా విడుచుతుండగా ఇంకొంచెం దేవుడికి దగ్గర అయ్యానండి. దగ్గరగా అవుతుండడం, చర్చికి ఈసారి ప్రతి ఆదివారం వెళ్దాం, బైబిల్ చదువుదాం, అంటే బైబిల్ కనీసం 10 నిమిషాలైనా చదువుదాం రోజుకి. అలా చిన్న పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత జీవితం అలా మెల్లిమెల్లిగా మారింది. మళ్ళీ ఏమైందో తెలియదు కానండి, నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ తొట్టిల్లానండి. జనరల్గా యవనస్తులు తొట్టిల్లనే అందరికీ తెలిసిందే. అప్పుడు కొంచెం తొట్టిల్లానండి. కాలేజ్ అయిన తర్వాత పరిస్థితులు అస్సలేం బాగోలేదండి. నాకు 2 చెల్లెళ్ళండి. ఒక చెల్లికి పెళ్లి చేసిన తర్వాత అప్పు చాలా ఎక్కువైపోయాం. అప్పు అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చేసి ఇస్తున్నారు. ఇంకా తప్పదు, ఇంకా చాలడం లేదు, వడ్డీ చాలడం లేదు, కష్టంగా ఉందనే టైంలోనే ఒకరోజు ఇల్లు ఖాళీ చేసామండి. ఇల్లు ఖాళీ చేసి ఒక ఆటో అతనికి చెప్పాం ముందే, మేమేమొచ్చి చీకటితోనే ఊరొగ్గేసి వెళ్ళిపోతామండి, మీరు చీకటితోనే రండి, ఇలాగ 4 అప్పుడు 4:30 అప్పుడు రండి అని చెప్పి ఆటో అతనికి ఫస్టే చెప్పేసాం. ఇలాగ తెల్లవారకు ముందలే ఊరు ఖాళీ చేసేస్తాం అని చెప్పి ఏం చేశారంటే ఇంటి కాగితాలు ఇప్పుడు ఇంకా పెద్ద అయిపోద్ది. ఇంకా తర్వాత ఊర్లోకి వచ్చినా సరే ఉన్న పరువు ఉండదు. ఏం చేయాలో తెలియక నేను ఒక షాపులో జాయిన్ అయ్యానండి. షాపులో జాయిన్ అయ్యి ఆడు డే మొత్తం పని చేస్తే, రోజు మొత్తం పని చేస్తే ఆడు ఒక 300 ఇచ్చేవాడండి. 300 ఇచ్చేవాడు. ఇంకా అద్దాలు తొడడం, ప్లేట్లు కడగడం ఇవన్నీ చేసేవాడిని అండి. 2 విషయాలండి. 1 పాపాన్ని విడనాడాలి. 2 ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలండి. దేవుడికి ప్రేయర్ చేస్తామా, ప్రార్థన చేస్తాం, ఇది కాదండి, అవుతుంది అని నమ్మిన తర్వాత నుంచి నా జీవితంలో నేను అవుతుంది అని నమ్మిన తర్వాత నుంచే కదండి ఈ స్టేజ్ నుంచి ప్లేట్లు కడుక్కుని స్టేజ్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ జాబ్లోకి వచ్చాను. అవుతుంది అని నమ్మిన కానించే అప్పులు పోయి చెల్లికి సొంత డబ్బులతో చిన్న చెల్లికి ఇచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేసే స్టేజ్కి ఎదిగాను. అవుతుంది అని విశ్వసించే నమ్మాలి, పాపాన్ని విడనాడాలి. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడిని జీవించిన. ఓకే, థ్యాంక్ యూ. చక్కని సాక్ష్యాన్ని పంచుకున్న సహోదరులు భార్గవి గారిని దేవుడు దీవించును గాక. ఇంకా ప్రభు పెట్టిన బలపరిచి చక్కని సాక్షిగా దేవుడు వాడుకును గాక. మనం ఈ సమయంలో మరి పాస్టమ్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాడు రావాలని మనం చేస్తున్నాం. రండమ్మా, రండి. ఈ సమయంలో మరి స్త్రీలందరూ వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. స్త్రీలు అందరూ వచ్చి ఒక్కరు ఉండకుండా ప్రతి వారు ముందుకు వచ్చి స్త్రీలు ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు. వారు ముందుకు రావాలని మనం చేస్తున్నాను. అందరూ స్త్రీలు పాడగలిగిన ప్రతి వారు కూడా ముందుకు వచ్చి మీ తలంతులు దేవుని కొరకు వాడి వినియోగించి దేవుని మహిమపరచండి. త్వరగా రావాలి. నేను తెలుగే మాట్లాడుతున్నాను కదా, నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే నేను తెలుగు కాదనుకున్నాను. నేను స్త్రీలు వివాహం జరిగిన స్త్రీలు, పెళ్ళైన స్త్రీలు ఇంకా రావాలి. ఇంకా ఉన్నారు. ఇంకా త్వరగా రావాలి. సమయం మనకు సమీపిస్తుంది కనుక మనం ఇంకా ముందుకు వెళ్దాం కనుక త్వరగా ప్రతి వారు వచ్చి పరచండి. ఇంకా రావాలి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. రాజులకు రాజంట, ప్రభులకు ప్రవంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట.
క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అదేవిధంగా ఈ సమయంలో శ్రావ్య వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపిస్తుంది. ముందుకు రావాలని మనం చేయించున్నాను. త్వరగా వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు.
దేవునికి స్తోత్రం. చక్కగా పాడి వినిపించిన సహోదరులకి వందనాలు. మీరు పాడతారా ఇంకో పాట? ఒక పల్లవి ఒక చరణం పాడండమ్మా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తోత్రం. హాలేలు అక్కడ పెట్టేయండి అమ్మ, అక్కడే పెట్టేయండి. మైక్ ఆఫ్ చేసి పెట్టండి. ఓకే, దేవునికి స్తోత్రం. అందరూ మీ సమయంలో లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని నామమును మహిమపరుద్దాం. ప్రతివారు లేచి నిలబడి తలలు వంచి కళ్ళు మూసుకొని ఆరాధనకు యోగ్యుడైన యేసయ్యను మనము స్తుతించి ఆరాధించి మనము దేవుని మహిమపరుద్దాం. ఈ సమయంలో దేవుని సేవకురాల ముందుకు వచ్చి దేవుని ఆశ్చర్యకరుడానికి వందనాలయ్యా, స్తోత్రములు ప్రభా, నిజమైన దైవమానికి వందనాలు. గ్లోరీ హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండక దేవుని సముఖంలో ప్రభువైన యేసయ్య నామాన్ని బిగ్గరగా వందనాలు చెల్లిస్తూ అనే నామాన్ని గొప్ప చేద్దాం. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు. మా కొరకు ఈ లోకానికి బాలుడిగా వచ్చిన దేవా మీకు వందనములు ప్రభా. మా పాపములను పరిహరించిన వాడా మీకు స్తోత్రాలు అయా. మాకు ఈ లోకములో అయా నెమ్మది సమాధానం ఇచ్చిన వాడా అయా. ఈ లోకములో నాయనా అయా మా జీవిత కాలం గతించిపోయినప్పుడు అయా మేము మరణించినప్పుడు తిరిగి నిత్య రాజ్యములో ప్రవేశించడానికి మాకు నాయనా నీ భాగ్యమునిచ్చావయ్యా, మీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా.
యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, దుఃఖముల నుండి విడిపించుటకు బాలుడుగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య నామాన్ని బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఇక ఆరాధన దేవునికి అప్పగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవానికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి అయా నీ ప్రియ బిడ్డలు సిప్పురమ్మ గారి కుటుంబంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ కూడికను బట్టి మీ నామానికి స్తోత్రాలు. ఈ బిడ్డల జీవితాల్లో నీవిచ్చిన మాటను మర్చిపోకుండా వారిని నిలవబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఎన్నో అవంతరాలు, అడ్డులు, సమస్యలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వారి మీద వచ్చినప్పటికీ కూడా మీ బిడ్డలను మీరు విడిచిపెట్టలేదు అయ్యా. వారి పక్షాన మీరు నిలవబడి ఎప్పటికీ క్షేమంగా వారిని ఈ ప్రాంతంలో మీ కొరకు నిలవబెట్టుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నేను మహిమపరచుటకు అయా నీ రక్షణ సువార్త అనేకులకు తెలియపరచుటకు తండ్రి అయా నాయన ఈ యొక్క కూడికను మీ బిడ్డలు ఏర్పరిచారు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చావు. దూర ప్రాంతముల నుండి మా మధ్యకు ఇదేనా ఆహ్వానించబడిన విదాసులను మీ సిలువ చాటును మరుగు చేసి ప్రాంతానికి కూడిన బిడ్డలకు ఏ మాటలైతే అవసరమో నీవు ఎరిగిన దేవుడవు ప్రభా. మనుషుల మనసులో నీ వైపుకు త్రిప్పుగలిగిన శక్తి అయ్యా నీకు మాత్రమే ఉంది నాయన. నీవు ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నీ దగ్గరకు రారు కదా ప్రభా. మీరు ఆకర్షించే విధముగా మీ దాసునిలో నుండి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఎంతో ఆర్థికాన్ని హెచ్చించి ఈ కూడికి పెట్టిన ఈ కుటుంబానికి మీ దీవెన, ఆశీర్వాదం, మేలులు మీరు దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడమని, ఆది నుండి అంతవరకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, మేము క్రిస్మస్ కూడికి పెట్టి, ఇది క్రిస్మస్ కూడికి అప్పుడు పెట్టి ఇప్పుడు ఇదే పెట్టి 6 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇంతవరకు మేము క్రిస్మస్ కూడికి అంటే మేము పెట్టుకోలేదు. ఎందుకంటే మోషే గారు ఉండేటప్పుడు పెట్టుకునేవారమే. అతను చనిపోయిన తర్వాత మేము క్రిస్మస్ కూడికి అనేది మేము పెట్టుకోలేదండి. అయితే దేవుని కృప ఏంటంటే, దేవుడి కృప వల్ల ఈ సంవత్సరం అనుకోకుండా మేము క్రిస్మస్ కూడికి పెట్టుకునే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడండి. అయితే మా జీవితంలో జరిగిన సాక్ష్యం ఏంటంటే, మేము దేవుని దగ్గరికి ఎలా వచ్చామంటే, మా అత్త, మా పెళ్ళైన తర్వాత మా అత్త, మా ఆయన కూడా భవానీ మాల వేసేవారు అనమాట. వేసిన తర్వాత ఫస్ట్ ఒక పాప పుట్టింది. పాప పుట్టి చనిపోయింది. చనిపోయిన తర్వాత అంతా గలిబిలిగా ఉండేది ఇంట్లో అనమాట. అయితే మా అత్త మా నాన్నగారు సిద్ధాంత దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్తే అతను ఏం చెప్పారనిసంటే, అమ్మ మీ ఇంట్లో మహాభయంకరమైన శక్తి ఉంది, దానివల్ల మీరు దేవుణ్ణి నమ్ముకుంటేనే మీరు బ్రతుకుతారు, లేకపోతే మీరు బ్రతకరు, ఇల్లు కూడా వదిలేయాలని చెప్పారనమాట. అయితే దాన్ని బట్టి అయితే మా అత్తగారు కొంచెం వెనకడుగు వేశారనమాట, నేను నమ్మను అన్నట్టు. మా నాన్న అయితే ఎలాగైనా సరే దేవుడిని నమ్ముకుంటాం మేము అనేసి అంటే, అతను ఏమన్నారంటే, సిద్ధాంత గారు, మేము నామకార్థానికి మాత్రమే మేము ఈ దేవుళ్ళన్నీ కొలుస్తాను, కానీ నిజమైన దేవుడు ఎవరంటే యేసుప్రభు దేవుడేనమ్మ. ఆ దేవుడిని నమ్ముకుంటేనే మీరు బ్రతికి బట్ట కట్టగలరు, లేకపోతే మాత్రం మీరు అదే నాశనం అయిపోతారు అన్నట్టు మాట్లాడారనమాట. అయితే దేవుని కృప వల్ల అలా దేవుణ్ణి నమ్ముకొని అంటే రోజు శోధనలు వచ్చేవన్నమాట. శోధనలు వచ్చిన తర్వాత మా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇంకా బాగా పాపకి సాయంత్రం అయిన కానించి బాగుండేది కాదు. చాలా అనారోగ్యంగా సమస్యలతో బాగా ఇదయ్యేవారు అనమాట. అయితే అది ఎలా భయపెట్టేదంటే, మేము పడుకునే మంచాన్ని ఒక్కరున్నా ఇద్దరున్నా మంచం 10 మంది ఊపినట్టు ఊపేదనమాట. నేను చాలాసార్లు ఆ తర్వాత మా మోషే గారు పడుకున్నా ఎవరు పడుకున్నా చాలా భయంకరంగా భయపెట్టేది. అయితే ఒక రోజైతే మా నాన్న ఏం చేశారంటే, ఇంకొక అతన్ని ఎవరినో తీసుకొని అదే కొంచెం దేవుడు ఇంకా సిద్ధాంత దగ్గరికి వెళ్ళకముందు ఇంకొక అతన్ని ఎవరినో తీసుకొచ్చి అది బాగు చేసి ఇది బాగు చేసి ఇవన్నీ బాగు చేసిన ఆ తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా నాకు కనిపించింది మహాభయంకరంగా
నేను దేవాన్ని కడుపులో పెట్టుకునేటప్పుడు నన్ను జడిపించిందనమాట. నువ్వు బ్రతుకుతావా? నేను ఎక్కువ ఆశపడేదాన్ని అనమాట. ఎందుకంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకు మగపిల్లడ కావాలని అడిగాను అనమాట. ప్రభువా, నాకు మగబిడ్డని ఇస్తే నీ సేవకు నేను సమర్పిస్తాను తండ్రి అని నేను అనేటప్పుడు 7 వారాలు ఉపవాసం ఉండేటప్పుడు నాకు దేవ కడుపులో పడ్డాడనమాట. పడిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ఇంకా భయంకరంగా నన్ను భయపెట్టేదనమాట. భయపెట్టిన తర్వాత నాకు ఒక రాత్రి నాతో వాదనడింది. నేనే ఉంటాను తప్పగానే నువ్వు ఉండవలసింది ఏంటి. నేను ఎక్కువ ఆలోచించదాన్ని, నాకు మగబిడ్డ పుడుతుందా ఆడబిడ్డ పుడుతుందా అనేసి ఎక్కువ ఆలోచిస్తే, ఆ బిడ్డ అనేది నీకు తెలిస్తే కదా, నీకు తెలియకనే నువ్వు చనిపోతావని బెదిరించిందనమాట. అయినా నేను భయపడకన్నా విశ్వాసంతో అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రార్థన చేసేదాన్ని. మా అత్తకి మా బాబు పుట్టక మునుపు తల మీద ఒక గడ్డలకు ఎర్రటి కండలాగా తల మీద పుట్టిన తర్వాత దాన్ని హాస్పిటల్కి వెళ్తే అతను అన్నారమ్మ తల క్యాన్సర్ వచ్చింది, ఈవిడికి ఈ పీస్ తీసి హైదరాబాద్ పంపించాలి, ఈమెకి బ్రతకదు, ఒక 6 నెలల కన్నా ఎక్కువ బ్రతకదు అని చెప్పారు. అయితే నేనైతే అన్నాను, ప్రభువా నేను నమ్ముకున్నాం కాబట్టి నీ మీద ఆధారపడి ఉన్నాం, నీ మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాం కాబట్టి ఏది ఏమైనా నీ చిత్తము తండ్రి అనేసి మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు, మందులు వేయలేదు, ఒక ఏసు రక్తం మాత్రమే నేను రాశాను. అలా రాసిన తర్వాత ఎంత రవ్వ పిలకలాగా అయిపోయిందనమాట. అయిపోయి 1 సంవత్సరం అయిపోయిన తర్వాత అది కూడా రాలి పడిపోయింది. నిజంగా దేవుడు మా పట్ల గొప్ప మేలు చేశాడనమాట. అయితే దేవా కడుపులో ఉండేటప్పుడు అయితే నేను భయపడ్డాను, ప్రభువా నాకు ఆడపిల్ల పుడుతుందేమో అని భయపడ్డాను. అయితే ఇది కడుపులో ఉన్న కానించి ఆడ కడుపులో పడిన కానించి కూడా మాకు 2 ఇల్లులు ఉండేవి అనమాట. ఆ 2 గదులు అంట చిన్న బాబు బొంగురుకొని నడిచేవాడు అనమాట. నేను అందరితో చెప్పేదాన్ని, చెప్తే వాళ్ళు అనేవారు మళ్ళీ నీకు ఆడపిల్ల పుడుతుంది. నాకు బాబునికి నేను ఎలాగొంటాను ఆరోగ్యం గురించి చూసుకునేదాన్ని కాదు, కానీ నాకు పాపే మళ్ళీ పుడుతుందని బెంగ పెట్టుకుండేది అనమాట. అయితే నాకు దేవుడు నా కుమారుడు నాకు చూపించే ఇచ్చాడు. మా బాబు 11 మాసాలు అయిపోయిందనమాట. 11 మాసాలు అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదేంటి లేట్ అయిపోయింది అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమన్నదంటే బేబీ చచ్చిపోయిందమ్మ కడుపులో అనేసారనమాట. అయితే ఇంకా బెంగ పట్టుకుంది. అయితే మోషే గారు ఏమొచ్చి ఆపరేషన్ చేయాలి, డబ్బులు తెచ్చండి. మోషే గారు ఏమొచ్చి కాస్ట్ వచ్చారు, మా నాన్న ఏమొచ్చి మా ఇంటి దగ్గర డబ్బులు బెత్తాయించడానికి ఉన్నారనమాట. ఇద్దరు చెరుకు ఒక 5,000 పట్టుకొని వచ్చారు. అయితే ఈరోజు ఆదివారం సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు దేవుని కృప వల్ల ఏమైందంటే ఆవిడ ఇంజక్షన్లు చేసేటప్పుడు బేబీ కదలడం మొదలు పెట్టిందనమాట. అప్పుడు నార్మల్గా డెలివరీ అయ్యేటప్పుడు అంటే 4 అయ్యింది, సోమవారం తెల్లవారు 4 గంటలకి అలాగా నేను ఇదయ్యేటప్పుడు అనమాట. అప్పుడు నేను చూస్తుండగానే నా శరీరం మీద నుంచి తెల్లటి వస్త్రం వెళ్ళిందనమాట. అప్పుడు దేవ పుట్టాడనమాట. అప్పుడు నిజంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కానీ ఈడు 11 నెలలు 10 నెలలు ఉండిపోవడం, ఉమ్మనీళ్ళు మింగడం వల్ల ఈ బాబు బ్రతకడు, ఈ తర్వాత మేము చెప్పలేమన్నట్టు చెప్పారు. కానీ దేవుని కృప ఏంటంటే, ప్రభువా నీ సేవకు సమర్పించాను కదా, ఏది ఏమైనా దేవుని కృప, నీ చిత్తానుసారంగా నా బిడ్డలు జీవించాలనేసి దేవుని మీద భారం వేశాను. మా పట్ల దేవుడు ఎన్నో మేలు చేస్తాడండి. ఈ రీతిగా మేము బ్రతికామంటే దేవుడి కృప. నిజంగా నాకు ధైర్యము, నెమ్మది, సంతోషము, ధైర్యం కూడా నాకు దేవుడే ఇచ్చాడండి. నా భర్తకు బాగలేనప్పుడు కూడా నాకు కూడా దేవుడే నన్ను నడిపించాడండి. నిజంగా దేవుడు మా పట్ల ఒకటి శోధన, మనుషులు ఎన్నాక ఎవరైనా దేవుడి చిత్తం అక్కడ కొంది అతను కానీ మా జీవితంలో మాత్రం మేలుకరంగా దీవెనకరంగా, కనీసం తినడానికి తిండి కాదు కదా, మీరు చెప్తే ఈరోజు చెప్తున్నాను, నా బిడ్డలు చిన్నప్పుడైతే ఐస్ క్రీమ్ వెళ్ళేటప్పుడు నా బిడ్డలు ఏడ్చేటప్పుడు ఇంట్లో పెట్టి దాచేసేది అన్నమాట. అంత దీన స్థితిలో నుంచి దేవుడు ఈరోజు ఈ స్థితికి నా పిల్లల్ని తీసుకొచ్చాడు. ఈ రోజుకి మాకు కావాల్సింది ఏంటంటే నా బిడ్డలకు కట్టుకోవడానికి వస్త్రము, తినడానికి తిండి, మేము ఉండడానికి దేవుడి కొరకు బ్రతకాలి. ఏది ఏమైనా సరే చావైనా బ్రతకాలి. నా 2 బిడ్డలు దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవించాలని నా ఆశ అండి. మీరందరూ నా బిడ్డల కోసం ప్రార్థించండి. ఈ రోజు వరకు మోషే గారు చనిపోయినా నిజంగా దేవుడు ఏ లోటు లేకుండా నా సంఘమున సేవకులు చేసిన ప్రార్థన వల్ల ఈ రోజు వరకు కూడా ఈ రీతిగా ఏది లోటు లేకుండా ఈ రోజుగా ధైర్యంతో జీవిస్తానండి. నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నా 2 బిడ్డల జీవిత భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక. సేవకులకి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. సంతోషం. చాలా